ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, ముందుకు సాగండి, ముందుకు సాగండి. లూకా సువార్త 2:52 ఎలా చెప్పబడుతుంది? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుచుండెను ఏముండండి? వర్ధిల్లుచుండెను. ఆ గ్రీక్ బైబిల్లో ఏమని కనబడుతుంది అంటే దానికి అర్థం కీప్ అడ్వాన్సింగ్, అంటే ముందుకు సాగండి. కీప్ అడ్వాన్సింగ్ అన్న మాట మిలిటరీ టర్మినాలజీ, అంటే మిలిటరీ పదజాలనం. కీప్ అడ్వాన్సింగ్. పాకిస్తాన్, ఇండియా సరిహద్దులోనికి LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా సరిహద్దులను దాటి 2 కిలోమీటర్ ఇండియా లోపలికి వచ్చేసారు. వెంటనే మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు, అధికారులు, సైన్యం జోక్యం చేసుకొని యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించగానే ఆల్రెడీ వారు ఎన్ని కిలోమీటర్ లోపల వచ్చారు? 2 కిలోమీటర్ లోపల. ఇప్పుడు BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అడుగు వేస్తుండగా వాళ్ళకి అధికారులకు, అంటే సైన్య అధికారులకు ఏం తెలియపచ్చారంటే, సార్ చాలా కష్టంగా ఉంది, ఆల్రెడీ 2 కిలోమీటర్ లోపలికి వచ్చేసారనగానే అధికారులు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? కీప్ అడ్వాన్సింగ్. అంటే ఏంటిది? కీప్ అడ్వాన్సింగ్. కీప్ అడ్వాన్సింగ్ అంటే అర్థం ఏంటి? ముందుకు సాగండి. అయ్యా మార్గం లేదు, ముందుకు సాగండి. అలా 2 వారాలు ముందుకు సాగారు. వాళ్ళ సరిహద్దులోని, భారతదేశపు సరిహద్దుల్లోండి బయటికి వెళ్ళిపోయారు. మనం వాళ్ళ సరిహద్దులోనికి వెళ్ళాం. ఇక్కడ దేవాది దేవుడు చెప్పేది, నిన్ను ఎంతమంది ద్వేషిస్తున్నారన్నది ముఖ్యం కాదు. కీప్ అడ్వాన్సింగ్. ముందుకు సాగండి. జ్ఞానములో ముందుకు సాగండి, వయసులో ముందుకు సాగండి, దేవుని దయలో ముందుకు సాగండి, మనుషుల దయలో ముందుకు సాగండి. దేవుడు నీకు అప్పగించిన గమ్యానికి నువ్వు చేరిపోతావు. యేసయ్యని ద్వేషించేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన ఏం చేశాడు? ముందుకు సాగాడు. ముందుకు సాగండి. జ్ఞానమందును. జ్ఞానానికి ముందర ఇంకొక మాట చెప్తేనే కానీ ఇది అర్థం కాదు. ఏంటిది అది? నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్లో ముందుకు సాగండి, జ్ఞానములో ముందుకు సాగండి. నాలెడ్జ్ అంటే ఏంటిది? తెలివితేటలు. విజ్డమ్ అంటే ఏంటిది? జ్ఞానం. నాలెడ్జ్ ఎలా సేకరించగలం? నాలెడ్జ్ ఎలా సంపాదించుకోగలం? పుస్తకాలు చదవడం వలన, స్కూల్కి వెళ్ళడం వలన, కాలేజీకి వెళ్ళడం వలన, యూనివర్సిటీ చదవడం వలన, రకరకాల ఇంటర్నెట్ మీడియాల ద్వారా ఏం సంపాదించుకోగలం? తెలివితేటలు సంపాదించుకోగలం. నాన్న అమ్మ చెప్పిన అనుభవపూర్వకమైన మాటల ద్వారా ఏం సంపాదించుకోగలం? దైవజనుల ప్రసంగాల ద్వారా ఏం సంపాదించుకోగలం? తెలివితేటలు. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క బోధల ద్వారా, వాళ్ళ టీచింగ్ ద్వారా ఏం సంపాదించుకోగలం? తెలివితేటలు సంపాదించ. జ్ఞానం దేవుడివ్వాలి. జ్ఞానం ఎవరివ్వాలి? దేవుడు. ఎలాగిస్తాడు? నువ్వు నాలెడ్జ్ సంపాదించుకున్నావే, అది రెడీ, నాలెడ్జ్ సంపాదించుకున్నావే, దాన్ని ప్రాపర్ వేలో అప్లై చేసేట్టు చేస్తాడు. అది జ్ఞానం. ప్రాపర్ వేలో అప్లై అంటే నువ్వు ఏమైతే స్కూల్లో, కాలేజీల్లో, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా, దైవజనుల ద్వారా నాలెడ్జ్ సంపాదించుకున్నావో అవసరం వచ్చినప్పుడు దాన్ని అప్లై చేస్తావు. దాన్ని ఏమంటారు? అది దేవుడివ్వాలి. ఏమండి, స్కూల్లోకి వెళ్ళావు, ఎలాగానే ABCలు నేర్చుకున్నావు, 5th క్లాస్కి వచ్చావు, 6th క్లాస్కి వచ్చావు. రెడ్ లైట్ పడితే ఆగిపోవాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళిపోవాలి. ఏంటిది అది? నాలెడ్జ్, తెలివితేటలు. ఆర్ యు రెడీ? నువ్వు పెద్దోడవయ్యో, కారు తీసుకొని వెళ్తున్నావు, విజయవాడ రోడ్డు మీద నుండి వెళ్తున్నావు, రెడ్ లైట్ పడింది. ఏంటిది అది? నాలెడ్జ్. అదేంటిది అది? తెలివితేటలు. వెంటనే జ్ఞానం ఏం చేస్తుందంటే బ్రేక్ అప్లై చేయమంటది. అది జ్ఞానం. అంటే నువ్వు ఏమైతే తెలివితేటలు నేర్చుకున్నావో, స్కూల్లో, కాలేజీలో నేర్చుకున్నావో, దాన్ని ప్రాపర్ వేగా అప్లై చేయడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. అది అప్లై చేయడానికి. అదే ఏంటిది? జ్ఞానం. రెడ్ లైటు పడింది, అదేంటిది? తెలివితేటలు. బ్రేక్ అప్లై చేయి. ఏంటిది అది? జ్ఞానం. బైబిల్ చదువుతున్నావు, ఏమొస్తుంది నీకు? తెలివితేటలు. ఏమొస్తుంది? తెలివితేటలు. అవసరం వచ్చినప్పుడు దాన్ని అప్లై చేస్తావు. అదేంటిది? పాస్ అయిపోయారు బాబాయ్, హల్లెలూయా. దాన్ని ఏం చేస్తావు? అప్లై. 10 ఆజ్ఞలు చదివావు. ఏంటిది అది? తెలివితేటలు. కానీ అమ్మ దగ్గర,
నాన్న దగ్గర, ఒక స్త్రీ దగ్గర, ఒక పురుషుడి దగ్గర నువ్వు దాని ప్రకారం అప్లై చేస్తున్నావు. అదేంటిది? అది ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్నడుగు, నేను ఎవరిని గద్దింపగా ధారాళంగా ఇస్తా. జనరస్లీ, లిబరల్లీ నేను నీకు ఇస్తా. హల్లెలూయా. మీరు చూడండి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జాము, రకరకాల ఎగ్జామ్స్ చూడండి. అందరూ కోచింగ్ సెంటర్లో బాగానే చదువుతారు. ఏంటిది? అది తెలివితేటలు. కానీ ఎగ్జామ్లో అదే ప్రశ్న ఇవ్వడం, కానీ కొంచెం ట్విస్ట్ చేసేస్తాడు. దాన్ని నువ్వు అప్లై చేయాలి. దాని ఏంటిది? వాడికే ఉద్యోగం వస్తుంది. మనోళ్ళు ఏమంటారంటే, నేను చదివింది రాలేదంట. అయ్యా, అదే మరి చదివిందే కానీ దాన్ని ఏం చేయాలి? అప్లై చేయాలి. ఈ రోజున జ్ఞానం నీకుందా? ఏ సమస్య నుండి నన్ను బయటపడతావు? కుటుంబం సమస్య గుండా వెళ్తుందా? జ్ఞానం కలగని ఆ సమస్య నుండి బయటపడతావు. వ్యాపారం నష్టంలో ఉందా? జ్ఞానం అడుగు, నష్టం నుండి నువ్వు బయటపడతావు. పిల్లల మాట వినట్లేదా? జ్ఞానం అడుగు, దాంట్లో బయటకు వస్తావు. ఈ రోజున పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలా? ఎస్, జ్ఞానం అడుగు. అయ్యా, కరెక్ట్గా నేను అప్లై చేయాలయ్యా. నా దేవుడు అనేది నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తా. ఎవ్వరిని గద్దింపగా లిబరల్లీ నేను నీకు ఇస్తా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? మన మందిరానికి రవి విన్సెంట్ గారు అన్న అయ్యగారు ఫస్ట్ వారం స్తుతి ఆరాధన పండుగలో వచ్చారు. ఆయన 11 పీజీలు చేశారు. పచ్చిమిరపకాయ బజ్జీ కాదు. మీకు ఎలా కనపడుతుందంటే పచ్చిమిరపకాయ బజ్జీ తిన్నాడు అన్నట్టు ఉంది. రవి విన్సెంట్ అయ్యగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. ఆయన 11 పీజీలు చేశారు. అంటే ఎంఎస్సి, ఎంఏ అంటా చూసారా? అలాగా 11 చేశాడు. 3 పిహెచ్డీలు చేశాడు. ఏంటిది? తెలివితేటలు. కానీ ఆయన జీవితంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు దాన్ని అప్లై చేసేది ఏంటిది? ఈ రోజున అదే యవనస్తులకు నష్టమవుతుంది. అందుకే వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. ఎన్నెన్ని ఇంటర్వ్యూలకు అప్పేర్ అవుతారో, ఎన్నెన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్తారో, వెళ్తారో ఆ జ్ఞానం లేకపోవడం వలన ఇంకొకళ్ళు జ్ఞానం కలిగిన వాడు తన్నుకుని వెళ్ళిపోతున్నాడు. నోటికి వచ్చేది ఇంకొకటి తన్నుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ రోజున నువ్వు ఈ వాక్యం వింటుండగా దేవుణ్ణి అడగాలి. నాకు అమ్మ నాన్నగారి ద్వారా స్కూల్లో చదివే భాగ్యం ఇచ్చావు, కాలేజీలో చదివే భాగ్యం ఇచ్చావు, యూనివర్సిటీలో చదివే భాగ్యం ఇచ్చావు. నాయనా, నువ్వు నాకు జ్ఞానం దయచేయాలి. అయ్యా, నువ్వు నాకు జ్ఞానం దయచేయాలి. ఈ జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానం ఎలా ఆపరేట్ అయిద్దో మీరు చూడండి. ఆ రవి విన్సెంట్ గారే చెప్పింది. ఆర్ యు రెడీ? అందుకే ఆయన గురించి చెప్పా. మనందరికీ షేక్స్పియర్ తెలుసు. షేక్స్పియర్ గారు ఎంతో, ఈయన కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో ఎవరో జార్జ్ బర్నార్డ్ షా. ఈ ప్రపంచంలో 2 బహుమతులు అన్నడు పొందుకోలేదంట, ఈయనే పొందుకున్నాడంట. ఆయన రెండో వ్యక్తి. ఒకటి ఆస్కార్ అవార్డ్, 2 నోబెల్ ప్రైజ్. ఈయన 2 పొందుకున్నాడు. ఎవరు? జార్జ్ బర్నార్డ్ షా. నేను ఆయన పెద్ద చదవలేదు, కానీ ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన రాసే ఏ పద్యమైనా ఏదైనా సరే చాలా ఆకర్షణీయంగా ఉంటాయంట. అబ్బా, ఎలా రాయగలిగాడరా ఈ మాటలు. ఆయన ఒక కొటేషన్ చూడండి. జార్జ్ బర్నార్డ్ షా. Progress is impossible without change, and those who cannot change their minds cannot change anything. మార్పు లేకుండా ప్రగతి అసాధ్యం. మనస్సు మార్చుకోలేని వారు దేనిని మార్చలేరు. ఈ కొటేషన్ ఎవరిచ్చింది? జార్జ్ బర్నార్డ్. ఇది ఒక చిన్న ఉదాహరణ ఇచ్చా. ఇక ఆయన రచనలన్నీ ఇలా ఉంటాయి. ఎవడన్నా చదివితే ఎవడ ఆపలేడు అబ్బా అన్నట్టు ఉంటాయి. ఆ వ్యక్తి రచనలు బాగుంటాయి, ఆయన రాసిన పోయమ్స్ బాగుంటాయి, ఆయన రాసిన లైన్స్ అన్నీ బాగుంటాయి. కానీ ఈయన అందవికారంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? అందువల్ల ఈయన చదివే అన్నీ ఏం చేసుకుంటారంటే, అబ్బా ఈయన మాటలే ఇంత బాగున్నాయి, ఈయన ఎంత అందగాడో అనుకుంటారు. ఒక రోజున ఒక సినిమా హీరోయిన్ మిక్కిలి సౌందర్యవతి, ఈయన రచనలు ఇంత బాగున్నాయి, ఆయన ఎంత అందగాడు అని చెప్పేసి అపాయింట్మెంట్ అడిగి జార్జ్ బర్నార్డ్ షా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అతన్ని చూడగానే అనుకుంది, అబ్బా ఈ రచనలు బాగుంటాయి, ఇదేంటి కోతి మొహంలాగా ఉంది ఇంది అనుకొని చెప్పి వెంటనే ఏమందంట, సార్ మీ ముఖం కోతి మొహంలాగా ఉంది సార్ అనగానే జార్జ్ బర్నార్డ్ షా
ఆమె వెంక చూసి ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాకు కూడా ఆశ్చర్యం వేయించింది. అదేంటి తెలుసా? మేడం, నా ముఖాన్ని మీరు అర్థంగా వాడుకుంటే నేనేం చేయలేను అన్నాడు. నా ముఖాన్ని మీరు అర్థంగా వాడుకుంటే నేనేం చేయలేను అంటే అర్థం ఏంటంటే, నేను కాదు కోతివి, నంబర్ 1 కోతివి నువ్వే. అదే ఏంటిది? జ్ఞానం. నీ నాలెడ్జ్, నువ్వు చదివింది దాన్ని కరెక్ట్ వేలో అప్లై చేయడానికి టెంపర్ పడకూడదు, అక్కడ అప్లై చేయాలి. దెబ్బకి దిమ్మ తిరిగి వెళ్ళిపోయి ఏముంది తెలుసా? ఏం జ్ఞానం అయ్యా బాబు నీది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా నన్ను అడుగు. నిన్ను ఎంతమంది ద్వేషిస్తున్నారనేది ముఖ్యం కాదు, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారన్నది ముఖ్యం. ఆ ప్రేమించే తండ్రి నీకు జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, నిన్ను నిలబెట్టగలిగిన వాడు, నీకు సాయం చేయగలిగిన వాడు, ముందుకు సాగేటట్టు జ్ఞానం చేయగలదంతే. ఈ కాంపిటీషన్ లోకములో ప్రతి ఒక్కడు డిగ్రీలు చదివేస్తున్నాడు, ప్రతి ఒక్కడు పీజీలు చేసేస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళు పిహెచ్డీ చదువుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు పరిచర్య చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాలు చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఆరంభిస్తే ఇక ప్రతి ఒక్కడు ఈ కాంపిటీషన్ లోకములో నువ్వు నంబర్ 1గా ఉండాలంటే జ్ఞానం. యేసయ్య జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఏంటిది? కీప్ అడ్వాన్సింగ్, ముందుకు సాగుతూనే ఉన్నాడు.